చెప్తున్నా అంటే నా కళ్ళ గురించి కాదు కానీ బీపీ సరిగా చూసుకోకపోతే వాతం వస్తుంది, షుగర్ సరిగా చేసుకోకపోతే వాతం వస్తుంది. అవన్నీ అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోవాలి. ఆ గోళీలు మందులు అవన్నీ ఉంటాయి, మీరు వాడుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఉదాహరణ మీకు ఉదాహరణ చెప్తే అంటే ఇట్లా అయిందని చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి చెప్పినది. అట్లా జాగ్రత్త పడాలి. అలా పెద్ద మనుషులు 30-40 ఏళ్ళు బీపీ లేకుండా కానీ 3-4 నెలలకోసారి వచ్చి పరీక్ష చేయించుకొని పోవాలి. 5-6 నెలలకోసారి వచ్చి షుగర్ పరీక్ష చేయించుకోవాలి. విన్నారా? గర్భవతిలో కూడా బీపీ వస్తుంది, బాధితరం అంటారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు బీపీ పరీక్ష నెలకు 15 రోజులకోసారి చేస్తే మంచి పండండి బిడ్డ అంటారు. లేకపోతే బీపీ బాగా పెరుగుతా కూడా బిడ్డ పెరగదు, షుగర్ వస్తే ఆయనతో పెరగదు, ఓసారి అబార్షన్ అవుతుంది, అంటే కాను పోతుంది పిల్ల పెరగకముందు. కాబట్టి అవన్నీ కూడా చేయించుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఇప్పుడు ఇంతసేపు మాట్లాడంటే 23 లక్షలు పెట్టింది కరెక్ట్గా కాదు. వాళ్ళు దానం కూడా ఇచ్చారు అక్కడ పెద్ద మనుషులు, మనం దవాఖాన కట్టించాం. మరి ఒక డాక్టర్ నన్ను గెలిపించుకున్నప్పుడు 4 విషయాలు మీకు అందరికి తెలిసినవి కావచ్చు, ఒకసారి మళ్ళీ ఆచేసుడైనట్టు వినరా? ఇప్పుడు బిరే పడే ఏడాదికి వస్తుంది, మళ్ళీ గీత 20 వస్తుంది, అవ యాచేస్తుంది లేదా? వాళ్ళకి ఇట్లా చేయాలని చెప్పి కార్యక్రమం చెప్తారా లేదా? అంతే. ఒక డాక్టర్గా మళ్ళీ ఒకసారి 4 ముచ్చట్లు చెప్తున్నా. అందరికీ నమస్కారం. ఇంకా చాలా కోరికలు ఓటమి కొట్టి చేసుకుంటాం. వాళ్ళు ఎక్కువ ఉపయోగపడేది మహిళలకు, పిల్లలకి. మా సిస్టర్ అమ్మలు, ఆశమ్మలు రావాలి. బంగ్లా కట్టుట్లో మీరు అడిగినంత 2-3 లక్షల పని అంతే. బడి ఎంత పెట్టా జీవన్? బడిది ఎంత అయింది? 20 లక్షలు పెట్టాం. బడికి ఏం తక్కువ పెట్టలేదు. బడికి 20 లక్షలు పెట్టాం. ఆ పైసలు వచ్చేటి కూడా మీరు పాపం తినవా? ఆ పైకాలు పెట్టాం. పాత్రలు అయినా కదా అంతకుముందు ఉండేనా? ఒక్క నిమిషం సిస్టమ్ రాసమ్మలు ఇక్కడ కార్యక్రమం ఒక 2 నిమిషాలు ఇవ్వండి దయచేసి, చాలా ముఖ్యం. ఒక డాక్టర్గా మీరు గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడతాం. మా సిస్టర్ అమ్మలు, ఆశమ్మలు అంతకుముందు ఏదో చిన్న గ్రామ పంచాయతీలో వాడు పంచాయతీ అని వస్తాడు, వాడు పర్మిషన్ అని వస్తాడు, అటువంటి కాడ కూర్చొని మీకు టీకాలు వేసేది, మందులు వేసేది. ఇవాళ దవాఖాన అందరికంటే ఎక్కువ పనిచేసేది మహిళలకు, చిన్న పిల్లలకు. పైసలు ఉండోళ్ళు, పెద్ద రైతులు ఎడుకన పోతారు, అది వేరే విషయం. పేద వాళ్ళకి అత్యంత ఉపయోగపడుతుంది. గర్భిణీలు ఉంటే టీకాలు వేయాలంటే మనకి ఎంతో ఇబ్బందులు ఉంటుండే. ఇవాళ మనకి ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి, అన్ని వ్యవస్థ ఉంటుంది. మీరు వచ్చి మంచిగా తల్లి పిల్లలకు టీకాలు వేయించుకుంటే ఎన్నో వ్యాధులు రావు. రోగాలు వచ్చేదానికంటే రాకుండా చూసుకోవాలంటే కొద్దిగా చేతులు మంచిగా కడుక్కొని తినాలి, శుభ్రంగా ఇంట్లో మంచినీళ్ళు తాగాలి. దాంతో పాటుగా ఈ టీకాలు అనేవి కూడా చాలా ముఖ్యం. మరి ఇవాళ మన సిస్టర్ అమ్మలు ఉన్నారు, ఆశమ్మలు ఉన్నారు. ఇవాళ నిన్న కూడా మాట్లాడితే ఏం చెప్పారు? ఎక్కువ మంది గర్భవతులు అయితే ఆపరేషన్ లేడవుతుంది భారతదేశం మొత్తం అంటే మన కరీంనగర్ జిల్లా చేశారు. ఆపరేషన్ అయితే ఏమవుతుంది? ఒక్కసారి ఆపరేషన్ అయితే రెండోసారి మళ్ళీ వేయాలి, రెండోసారి చేసాక మూడోసారి కడుపు వస్తే గర్భసంచి తీయాలి. ఆ 3 ఆపరేషన్లు ఎవరికి పేగులు ఎత్తుకపోతాయి. కడుపు నొప్పి అయితే మళ్ళీ పేగులు ఆపరేషన్ చేయాలి. ఈ ఎల్లవేళ కడుపు నొప్పి, ఈ చూస్తే నడుము నొప్పి, ఆయన పని చేయరాకుండా అయితే ఇంట్లో పిల్లలను ఎత్తుకుంటారు. ఇవాళ మీకోసమే వాస్తవానికి పేపర్లో, టీవీలలో అప్పుడప్పుడు రేవంత్ రెడ్డితో ఎందుకు పనిచేస్తుండు, అదే కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తుండ అని చెప్పి పాడాయి కాదు. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేయకపోతే పనిచేస్తే ఈ దవాఖాన కాకనే పో, దీనికి వచ్చిన పైసలు ఆడికే పో. ఇప్పుడు ఇంకా 3-4 లక్షలు ఇప్పుడు కట్టిన కొండలకు రాకుండా ఇప్పియాలంటే ఎవరిస్తారు? అవును డౌన్ అనుకుంటే చౌరస్థానాలు మొత్తంగా తిరగచ్చు, కానీ తిరుగుతా పని అవుతుందా? ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న వాటిల్లో వాటిలో అమ్మేటట్టు చూడాలి. మరి 5 వినోదంలో కూడా ఉన్నారు ఇక్కడ పెద్ద మనుషులు, పక్కన సర్పంచులు. ఇందులో మీకు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, ఈ సేవలు అప్లై చేసుకొని ఇండైరెక్ట్ రేషన్ కార్డులు వస్తున్నాయి. పైన 10 ఏళ్ళలో రాలేదు. దొడ్డు బియ్యం తినలేక ఆళ్ళకిళ్ళకి ఎవడు 10 రూపాయలు కొనుక్కపోతుందని అమ్ముకున్నారు. సన్న బియ్యం వస్తుంది. మొన్న మా ఊరు మాలోళ్ళ ఇంట్లో భోజనాలు ఉంటే పోతే అదే బియ్యం పెడితే కడుపు నిండా తినచ్చినాం. ఇలా 100కి 12 మంది తింటున్నారు. ఇందులో మిల్ల పని మొదలు పెడుతున్నాం. ఎవరికైతే ఖాళీ జాగుందో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ ఊర్లే ఒక్క ఇల్లు కూడా అంతకుముందు కట్టలేకపోయినాం. కానీ నేను పాత ప్రభుత్వాన్ని కూడా తిట్టా, ఎందుకంటే అప్పుడున్న కాలంలో వాళ్ళతో కలిసి పని చేసినాం. ఇంత గోడలు ఇప్పించినామా, ఇంకో చేస్తే ఇంకో చేసినాం.
ఇప్పుడు కూడా ఆ ఇందిరా మిల్లు తప్పకుండా పేదవాళ్ళకి ఇద్దాం. బేస్మెంట్ దానికా కట్టుకుంటేనే ₹1,00,000 ఎత్తున్నారు, లేదా పిల్లలు లేచి అడ్డం బియ్యం లేస్తే అయిపోయారు, గోడలు లేస్తే మళ్ళీ 1,00,000 ఇస్తుంది, చెత్తపోతే 1,00,000 ఇస్తుంది, ఇంట పైసలు వస్తున్నాయి. శుక్రవారం ఫోటో తీస్తే సోమవారం నాడు ₹1,00,000 పడుతుంది. ఆ రకంగా ఖాళీ జాగా ఉండాలి. ఇక జాగా కూడా లేని ఉన్నది తర్వాత చూద్దాం వచ్చేటి, ఎందుకంటే 15 ఏళ్ళకి ఇల్లే కట్టలేదు, ఇప్పుడే మొదలైంది కార్యక్రమం. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకొని మంచిగా సన్నబియ్యం మాత్రం మీరు అందరు పెద్దవాళ్ళు పోతారు అనుకుంటారు. రేవంత్ రెడ్డి ఏం చేసాడు, రోజు టీవీలో చూసి ఏం చేసాడు అనుకుంటారు. మీ ఇళ్ళలో వాడు కరెంట్ బిల్ కత్తడా చెప్పండి మరి, అది కత్తలేదా? బస్సు గీడు కత్తలేదు, గాడ పోతే ఉచితంగా ఎక్కి చేస్తాను కాబట్టి కత్తురా అత్తలేదా? ఇవి కూడా చేద్దాం కానీ చెప్తున్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాగా పెద్దోళ్ళకి, నా చుట్టూలకు 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉంటే రైతు బంధు వస్తలేదు, కానీ 3-4 ఎకరాల గరీబులకు అవి కూడా వచ్చింది. కాబట్టి పేదోళ్ళ ప్రభుత్వం, అలా పాత ఇంద్రమ్మ ప్రభుత్వం, అందుకని కలిసి పనిచేస్తున్నా. వాళ్ళు ఇల్లు ఇక గిట్టెట్టవేది అంటే మా అక్క చుట్టూలు, మా తమ్ముళ్ళు అందరూ నా ఎన్నటువంటి మేము ఉన్నాం, మీరు రాని, మా చెల్లె ఏడున్నది, ఎప్పుడొస్తా ఇంత భూ పెడితే పోయినాక రాంటుంది. మా జీవనం ఇస్తుంది అందరూ కొమ్మరికి వస్తుంది, మన వాళ్ళు ఇస్తుంది. బిడ్డలకి రాలేదా? అందరికి మళ్ళొక్కసారి ఆ భూమి లేని వాళ్ళకు కూడా ముందు చేద్దాం తప్పకుండా అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం ఇక దవాఖాన విషయానికి అని చెప్పినట్టు టైం మీద టీకాలు వేయించుకొని, టైం మీద చేసుకొని నార్మల్ డెలివరీ చేయించుకోవాలి. ఏమున్నది, మా అమ్మకు మీరందరూ కూడా మీ అవ్వలకు ఆపరేషన్ అయితే ఉంటుంది చెప్పండి. మీ అమ్మమ్మలకు అయినా ఎవరికన్నా ఎవరికి నార్మల్ అయ్యే పరిస్థితి లేకపోతే ఆపరేషన్ చేసుడే, అక్కడ తయారే ఉండే. నాకు నా బిడ్డ మామూలుగానే పుట్టింది, భగవంతుడు ఎట్లా నన్ను ఉంటాడు అట్లే కన్నా నా భార్య. నా బిడ్డ నాకు మనవరాలు పుట్టింది, 3.5 ఏళ్ళ మనవరాలు నాకు. నా మనవరాలు కూడా కట్టాను. నొప్పులు రాకుండానే పుట్టినాయా? నా భార్యకు రాలేదా, నా బిడ్డకు రాలేదు? నువ్వు నొప్పులు రాగానే నా బిడ్డకు నొప్పులు వస్తున్నాయి, నాకు ఫోన్ కొడతారు, సార్ ఇంకా ఆపరేషన్ చేస్తాడు, ఇంకా ఆపరేషన్ చేస్తాడు, ఇస్తుందా మళ్ళీ వెనుక పడతారు, వాళ్ళు భయపడతారు. పుచ్చుకొని బిడ్డకు నాయనాడే తాగేమో నన్ను అంతలో ఏదో ఊర్లో వాళ్ళు ఏమైతే సార్కి ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను ఆలోచిస్తాను, వాళ్ళు తీరు పైసలు ఉన్నా కానీ 30-40 వేలు బయట సర్కారు దవాఖాలో. అందుకే మీరు సర్కారు దవాఖాన కానీ తల్లి పిల్లలకు మంచి దవాఖాన అయింది, వసతులు ఉన్నాయి, మీరు వచ్చి ఉపయోగించుకోరా. ఇక రెండోది టీకాలది విషయం చెప్పిన, ఇక కొన్ని బీమార్లు ఉంటాయి. ఇలా దవాఖాన అనేది ఒక మందులు ఇస్తాను కాదు, మీకు ఎన్నోసార్లు టీవీ రాకుండా ఎట్లా చూసుకోవాలి చెప్తారు, వచ్చిన మందులు ఎట్లా వాడాలో చెప్తారు. ఇయ్యగానే తీసుకుపోయి 2 రోజులకు పడదు. టీబీ గోళీలు ఓసారి పడాయి, ఓసారి కళ్ళు కూడా మబ్బు అయితే నేను కళ్ళ డాక్టర్గా చెప్తాను. మళ్ళీ వచ్చి మందులు మార్చుకోవడం ఉంటుంది, దానికి తగినట్టు తినాలి. మలేరియా ఉన్నది దోమలకు, ఎందుకంటే మచ్చడిదాలు వేసుకుంది ఎవ్వలేదు, ఇవ్వాలి దోమలు కుడుతున్నాయి, మెదడుకు కూడా ఎక్కుతాయి. అటు జ్వరమే కాదు, మలేరియా జ్వరమే కాదు, మెదడుకి ఎక్కుతుంది, మెదడు వాపస్తుంది, అవన్నీ కూడా ఉంటాయి. ఇట్లా కొన్ని బీమార్లు ఉంటాయి, పసిరికలు నీళ్ళతో వస్తాయి, కొన్నిసార్లు సూదులు ఎడబడతారు తీసుకుంటే రక్తంతో వస్తాయి, సూది తీయించుకుంటే కొత్త దాటితో తీయించుకోవాలి. దానికి కూడా టీకాలు ఉన్నాయి, చాలా మందికి వస్తున్నాయి. ఇంకొక దరిద్రం బీమారు మోపవుతుంది, అదేమో అంటించుకుంటూనే వస్తుంది, ఎయిడ్స్ అంటారు. అది అట్టిగా ముట్టినా రాదు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తారో వాళ్ళకి పింఛన్ కూడా ఇస్తున్నాం. కాబట్టి అదేమో ఇక ఆ పాడరావు కొంతమంది అంటించుకుంటున్నారు, అది అంటించుకోవడం. అనగానే ఒక బీమార్లు తెచ్చుకుంటాం, బీమార్లకు మందులు ఇచ్చినందుకే కాదు, రాకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా తల్లి పిల్లల విషయంలో మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఎన్నో రోగాలు రాకుండా మనం టీకాలు వేయడం కావచ్చు, పుట్టిన పిల్లలకు మళ్ళీ టీకాలు వేయడం కావచ్చు. అక్కడి నుంచి తల్లి బిడ్డ మంచిగా ఉంటేనే మరి రేపటి నాడు ఆ పిల్లలే పెరిగి పెద్దోళ్ళు అయ్యేది. మరి అదొక పెద్ద కార్యక్రమం. దాంతో పాటుగా ఎన్నో అంటని బీమార్లు ఉంటాయి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, ఎవరి కాలేక వస్తుంది. అది వంశపారంపర్యం కావచ్చు, లేకపోతే మనకు సతా కావచ్చు శరీరంలో. దానికి మందులన్నీ కూడా ఎప్పటికప్పుడు మన సిస్టర్ అమ్మలు, డాక్టర్ అమ్మలు చూసి చేస్తూ ఉంటారు. మరి ఆ రకంగా చూసుకుంటూ పోతే ఎన్నో రకాల టీకాలు. దాంతో పాటుగా ఈ ఇంతమంది సిబ్బంది మహాశమ్మలు కానీ వీళ్ళందరూ కానీ ఎన్నో విషయాలు మీకు చెప్తారు. చెప్పినప్పుడు పెద్ద డాక్టర్లు, జిల్లా అధికారులకు, రాష్ట్ర నాయకులు, అధికారులు చెప్తారు. ఢిల్లీకి వెళ్ళి కూడా సమాచారం, ఏ సమాచారం వచ్చిందంటే మనం బాధపడేది భారతదేశంలో ఎక్కువ ప్రసూతులు ఆపరేషన్లతో అయ్యేది ఏడా అంటే జగిత్యాల, కరీంనగర్ జిల్లానే వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే
చాలా బాధాకరం. కడుపు కోత. ఆ కడుపు కోసి బిడ్డను తీసినప్పుడు ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయి తర్వాత. కాబట్టి ఈరోజు ఇక్కడ నేను ఒక మెడికల్ సర్టిఫికేట్ రూపాయికి ఏం మాట్లాడదలుచుకోవాలి. తమ్ముడు రామరెడ్డి వస్తుంటే సీనియర్ ఆర్ఎంపీలు మా వెంకటేష్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇవన్నీ విషయాలు తెలుసు. ఒకటైనాక రెండో తప్పదు, మూడో కనుకుంటే మూడో తప్పదు, మూడు అయినాక గ్యారెంటీ కడుపు వస్తుంది, గర్భశాంతి తీసేయమంటారు. గర్భశాంతి తీసి నాలుగైనాక అటెనగా ఇంట్లో పొరలు ఉంటాయి, ఒకటే ఉండదు కోతే, అవి అతకపోతాయి. ఇప్పుడు ఒక దెబ్బ తగిలితే మనకు కోసుకపోయింది అనుకో, అతకపోయి బరపడదా? మరి గీడనే ఒక గీతతో పోతే బరపడితే లోపల అన్ని రకాల లేయర్స్ అంటాం మేము తెలుగులో చెప్పలేదు, పొరలు, అన్ని పొరలు కట్ చేసి ఆఖరి గర్భసంచి కట్ చేసి పక్కనే మనం మూత్రం పోసేది ఉంటుంది, రకరకాల మన పేగులు ఉంటాయి, వాటన్నిటి పక్కకి ఇట్లా గుంజి తీసినప్పుడు అవన్నీ డిస్టర్బ్ కావాలి. నార్మల్గా అయితే భగవంతుడు ఇచ్చిన దాని ద్వారా ఆటోమేటిక్ అవుతాయి మనకు. మరి మా అమ్మ గట్లే పుట్టింది, నేను గట్లే పుట్టిన, నా భార్య అట్లే పుట్టింది, నా బిడ్డ గట్లే పుట్టింది, నా మనవరాలు కూడా నార్మల్ ప్రసూతి అయింది, నాకు మనవరాలు కూడా పుట్టింది. మరి ఇక్కడ ఎందుకు ఇన్ని అవుతున్నాయి? ఆ విషయాలు ఇక్కడ ఉన్న యువత పెద్దోళ్ళు ఆలోచించాలి. ఎప్పుడు రాజకీయాలు కాదు, ఎప్పుడు ఒక అభివృద్ధి కాదు, అభివృద్ధి అనేది నడుతూనే ఉండదు. ఇప్పుడు పోతే మా లింగారెడ్డి అన్న 25 ఏళ్ళకి చూస్తున్నాం, ఇప్పుడు రోడ్ అయిపోయింది, అవుతుంది ఇలా కాకపోతే రేపు. కానీ ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతింటే మళ్ళీ వస్తుందా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. వాడు ఇంగ్లీష్లో కూడా ఎప్పుడు హెల్త్ ఈజ్ వెల్త్ అని. వెల్త్ అంటే పైసలు కాదు, పైసలు ఎన్ని ఉన్నా కానీ నాకున్న 700 మరి పైసలు ఎన్నంటే పెడతా పోతుందా? అది మంచిగా యోగా చేసి సరిగ్గా చేసి చక్కగా ఉంటూ పోతుంది. అట్లనే ఈ ఆరోగ్యం కూడా మహాభాగ్యం, దాన్ని కాపాడుకోవాలి. చెప్పిన దానికంటే ఆచరించడం ఎక్కువ, చెప్పుడు ఎక్కువ చెప్తున్నావు, మరి నువ్వు చెప్తున్నావు అని చూస్తేనే చిన్నప్పుడు బాగా ఆడదు కాబట్టి చాలా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు మెల్లమెల్లగా ఇదే అవుతుంది. పొద్దుగా లేవగానే ఇంట్లో కూడా అంటున్నారు, ఓ యోగా చేస్తలేవు, వాకింగ్ చేస్తలేవు అంటే ఎవరి బాధలు వాకి, కానీ అవన్నీ ఓడినారు. రేపు మనం మంచం పట్టినాక కూడా అందరూ వచ్చి చూసిపోతే అలాగే మనం చావాలి, లేకపోతే సర్పంచ్ చేసిపోయాలి, అనుభవించాలి. మన భార్యకు నొప్పి అయితే నేను పైసలు ఇస్తా కావచ్చు, అవసరం పడితే నోట్లు అన్నం పెడితే ఆమె అనుభవించాలి. కూరగాయలు వండితే బుట్టలు లేదు, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసుకొని తీసుకోపోతున్నాం. ఇలా జగిత్యాల మార్కెట్ కన్నా అట్లే వస్తున్నాయి, ఏడ మార్కెట్ కన్నా అవే. మరి అది భారతదేశం అంతున్నది, ప్రపంచం అంతున్నది. కానీ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళం మనం తప్పకుండా దీని పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి. వీళ్ళకి దవాఖానకు ఇనాగ్రేషన్కి వచ్చి ఇక్కడ మందులు లేదా డాక్టర్లు లేదా చూడక ఇవన్నీ చెప్పిపోతున్నాయంటే అసలు అది పని అవసరం లేకుండా చూసుకోవడం గొప్ప అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. అవసరం లేకుండా చూసుకోవడం గొప్ప. నిన్న కలపే బీర్పూర్ మండలికి వెళ్ళి వచ్చింది అంటే అప్పుడప్పుడు నేను కల మనం ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. ఈ ఆసుపత్రిలో అన్ని రకాలుగా వినియోగించుకోవాలని, మరి ఆసుపత్రికి స్థలం ఇచ్చిన భూదాతలు కూడా మనం మర్చిపోవద్దు. వెనకటికెళ్ళి నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు రాయలే, రాస్తే మంచిగా ఉండు రాయాలి. ఇప్పుడు అక్కడ రాశారు, మా కొండలకు చెప్తున్నా ఆ జాగిచ్చిన భూదాత కీర్తిశేషులు వెంకటేశ్వరరావు గారి కుటుంబం అనుకుంటున్నాను, అంతేనా? మాదన్నోళ్ళు మాధవరావు వాళ్ళ నాన్న పేరు చెప్తున్నా, మరి నాకెందుకు అందరికి కూడా ఈ నిరంతరం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో నా వినంటున్నందుకు మీకు ధన్యవాదాలు. చాలామంది మాట్లాడతారు అభివృద్ధి ముసుగులా ఏమో వచ్చిండని చెప్పి, వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ అల్లీపూర్లో కావచ్చు, అయోధ్యలో కావచ్చు ఆసుపత్రి ప్రారంభిస్తాం. ఎస్, అభివృద్ధి కోసమే వచ్చిన. ఇవాళ ఈ పల్లె దవాఖానలు జిల్లా అధికారులు ఉన్నారు, వాళ్ళకు అబద్ధపడాల్సిన అవసరం లేదు నా కోసం. లేకపోతే నేను కరెక్ట్ చెప్పకపోతే మెల్ల పక్క జరుగుతారు, లేదా వాళ్ళని నిలదీసే అవసరం అవుతుంది. ఇవాళ జిల్లాలో అత్యధిక పల్లె దవాఖానలు తెచ్చిన నియోజకవర్గం ఏదంటే జగిత్యాలని చెప్తా ఉన్నా, జగిత్యాలనే చెప్తా ఉన్నా. మెడికల్ కాలేజు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మర్చిపోదు, కానీ బరాబర్ నేను అడిగిన రాష్ట్రంలో 8 ఇచ్చినాడే జగిత్యాల అనౌన్స్ చేసింది, మోతే గ్రౌండ్లో అనౌన్స్ చేయించిన ఆన్ రికార్డు ఉన్నది. 8 దవాఖానలు ఇస్తే ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ రావాలి. పర్మిషన్ రావాలంటే చాలా పని ఉంటుంది. ఫస్ట్ పర్మిషన్ వచ్చిన మెడికల్ కాలేజ్ జగిత్యాల అంటే జగిత్యాల కట్టినాం. జగిత్యాల పట్టణంకు గన్నిండ్లు కట్టుంటే ఇప్పుడు జగిత్యాల తక్కువ అవసరం పడతాయి. రేపు అల్లీపూర్కి, అయోధ్య, కొత్తపేటకు మీకు 4 ఇండ్లు ఎక్కువ వస్తున్నాయని కూడా చెప్తున్నాయి ఈ సందర్భంగా, ఇందిరామ్మ ఇండ్లు. మరి ఈ రకంగా ఖచ్చితంగా మన ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి కూడా రాజకీయాలు చూసిన కుటుంబం. ఆనాడు కాలువలు తవ్వినాడు, అప్పటికిప్పటికి రాయకల్ మండలం 1 కిలోమీటర్ తవ్వలే. నాకు అత్యంత జగి మా ఇంటికి వస్తున్నా మంత్రి, అప్పుడు ఎవరు మంత్రి ఉంటే జిల్లాకు మీరు గూగుల్లో కొట్టి చూడండి, 73 కి 78. అల్లీపూర్లో కూడా 2 తూర్లు పెట్టి
కూర్మపల్లి కాడ మన ఎగ్గాల చెరువు నిండు ఉండే విధంగా నావంతగా ప్రయత్నం చేస్తున్నాం. దానికి రైతులు కూడా కొంత సహకరించాలి, తవ్వియాలి. తుంబారాపేట అక్కడ తుమ్ము పెడితే బొర్రపిల్ల కానీ కొంత రైతులు సహకరించాలి. రాయకల్ రైతులు పోయి అక్కడ క్లీన్ చేసుకుంటే ఎండాకాలం ఇవాళ చెరువు నిండున్నది. రాయకల్లో మీ ఎరకల్లో తెలిసి ఎండాకాలం రాయకల్ చెరువు ఎండిపోతుండే, తాగడానికి నీళ్ళు ఉండకపో. కాబట్టి ఈ రకంగా క్రికెట్ ఆడుకుంటున్నారని చెప్తున్నారు. ఆ రకంగా నా వంతుగా ఖచ్చితంగా అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బయట ఎదురుదాడి ఎక్కువైంది కానీ ఇవాళ సన్నబియ్యం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ మీ ఇళ్ళలో సగం ఇళ్ళలో పేదోళ్లకు కరెంటు బిల్ వస్తలేదు 200 యూనిట్ల వరకు. అదేవిధంగా ఇందిరా మిల్ల కార్యక్రమం మనం ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయినాం. అప్పుడు డబల్ బెడ్రూమ్ జైత్యాల కట్టుకున్నాం, మర్చిపోలేండి. కొరట్లో పెట్టుకుని మున్సిపాలిటీలలో కట్టలే. ఆయన కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు, సంజయ్ కుమార్ అభివృద్ధి అని ఏంటంటే ఏం చేసిండంటే నీకంటే 10 అంతలు ఇల్లు ఎక్కువ కట్టిన జైత్యాల మంజూరు అందరికి ఇచ్చారు, మంచిగా కట్టినా కదా, నువ్వేందుకు కట్టలే. కాబట్టి అట్లనే రేపటి నాడు ఇల్లు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ నన్ను ఇంత మంచిగా ఆదరించిన అన్ని వర్గాల నాయకులు వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తా ఉన్నాం. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంపీ గారితో ఢిల్లీ కూడా 2 సార్లు పోయి వచ్చినా మీరు అందరూ చూసారు. అభివృద్ధి అన్నప్పుడు కలిసి పనిచేయాలి. ఇలా జైత్యాల పట్టడానికి అమృతంలో 36 కోట్ల రూపాయలతోటి ఇవాళ వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, ట్యాంకులు కడతా ఉన్నాం. కాబట్టి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎలక్షన్లు అప్పుడు కొట్లాట, వీళ్ళ టైం అంతా కూడా కలిసే పనిచేయాల్సి ఉంటుంది. ఆ రకంగా ముందరికి వెళ్తున్న సందర్భంలో ఆదరిస్తున్న అందరికీ, ఇంకా కూడా ముందు అపార్థం చేసుకున్న వాళ్ళు మళ్ళీ వారు కూడా అర్థం చేసుకొని నాతోటి నన్ను గెలిపించారు. నన్ను ఓడించిన వాళ్ళకే నేను ఎన్నడూ కూడా దూరం ఉండలేదు. ఇంతకుముందే చెప్పిన అయోధ్యలో నేను ఓడిపోయినాడు అత్యంత తక్కువ ఓట్లు వచ్చిన గ్రామం అయోధ్యలో. ఏదైతే నియమాలు చెప్తారో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, రోగాలు రాకుండా చూసుకోవాలని చెప్పి డాక్టర్లు సిబ్బంది చెప్తారో వాటిపైన ఖచ్చితంగా ప్రత్యేకమైన మనం దృష్టి పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి, ఆచరించాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఆహార నియమాలు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు. ప్లాస్టిక్ కప్పుల ఛాయ్ తాగినప్పుడల్లా ఛాయ్ తాగితే రిలాక్స్ అవుతాం కానీ భయం అంతా అవుతుంటుంది. ఎందుకంటే ఆ వేడి ఛాయ్ పోసినాక ఆటోమేటిక్గా ప్లాస్టిక్కి మన కంటికి కనబడకుండా కొన్ని కణాలు మన కడుపులో కోవడే కదా. మనం ఇలా ప్లేట్లు తింటున్నాం, మీరు అంటే డిస్పోజల్ కిందంతా పేపరే కనబడుతుంది, మీద ఆకుపచ్చ కనబడుతుంది, ఇట్లా నుండి సన్న పేపర్ వెళ్తుంది. లెక్క ప్రకారం మా సెక్రటరీ గారు కానీ మా ఎంపీఓ గారు కేసు పెట్టాలి అవి అమ్మటోళ్ళ మీద వాడేటోళ్ళ మీద. ఎందుకంటే అది 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉంటుంది. అది కరగది, కాలది, మురుగది, మన భూదేవికి బరువు అవుతుంది. అందులో మనం గరగరం అన్నం పప్పుచారు పోసుకోగానే అది కరిగి దానికి కొన్ని కణాలు మన కడుపులోకి వచ్చి మీదికెళ్ళి కిందాకి ఎన్నో కాడ క్యాన్సర్ అవుతుంది. నిన్ననే వాళ్ళు వచ్చారు, కరీంనగర్లో రమణాచార్య సార్ దగ్గర ఆపరేషన్ చేయించినాం సార్, పెద్ద ఆపరేషన్ మనల్లో ఉండి